డ్రాగన్లన్నింటినీ బోన్లో పెట్టండి. ఎందుకని? తలుపులు మూసేయండి, రక్షణ ద్వారాలను కూడా మూసేయండి. తొందరపడకండి, ఏం మాట్లాడుతున్నారు? చెప్పింది వినిపించిందిగా, తలుపు మూయండి. నేను ఆదేశించేంత వరకు ఈ ద్వీపం నుంచి ఒక డ్రాగన్ గాని ఒక వైకింగ్ గాని బయటికి వెళ్ళకూడదు. ఎవడో ఎక్కడో డ్రాగన్ సైన్యాన్ని సమకూరుస్తుంటే వాడికి భయపడి మనం తలుపులు మూసుకోవాలా? లేదు, డ్రాగో తోలు తీసేవాడు మూర్ఖుడు కనుక వాడి నిఘంటువులో జాలనేదే లేదు. అతను డ్రాగన్ సైన్యాన్ని సిద్ధం చేశాడంటే ఇక దేవుళ్లే మనల్ని కాపాడాలి. వీటిని బోన్లోకి పంపించండి వెంటనే. అయితే ఇప్పుడే మనం అతని దగ్గరికి వెళ్దాం. డ్రాగో దగ్గరికి మనల్ని తీసుకువెళ్ళమని అడుగుదాం. మాట్లాడి సమస్య పరిష్కరించుకుందాం. వద్దు, మనం మన దీవిని కాపాడుకోవాలి. శాంతి నెలకొల్పడం కూడా మన బాధ్యతే కదా. మించిపోయింది హీకప్. నేను నిన్ను యుద్ధానికి సిద్ధం చేయాలి. యుద్ధమా? ఆ డ్రాగో మన డ్రాగన్లను దొంగిలించడానికి ఇక్కడికి వస్తాడంటే అతను వచ్చే వరకు మన చేతులు ముడుచుకుని ఎందుకు కూర్చోవాలి? అతను ఉన్న చోటుకి వెళ్దాం, అతను మనసు మారుద్దాం. లేదు, కొంతమందిని మనం ఎప్పటికీ మార్చలేము హీకప్. ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది బర్క్ గురించి.